మా గోదావరి ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారు అంటే ఫుడ్ ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసేస్తాం. అప్పటికప్పుడు మామిడికాయని ఫ్రెష్గా కోస్తున్నాను చేపల పులుసులో వేయటానికి. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, పీతలు అలానే వంకాయ పులుసు అనమాట. చాలా బాగుంటుంది, చింతపండు వేసి చేస్తాము. సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే, ఒక్కసారి తింటే మీరు మర్చిపోలేరు. ఇది మామిడికాయ చేపల పులుసు ఉడుకుతుంది. ఇప్పుడు ఈ మామిడికాయని కోసి వేయాలి. ఇవే కాదండి, ఇంకా చాలా ఐటమ్స్ చేశాను. 2 కేజీలు పచ్చి రొయ్యలు ఇగురు పెట్టాను అనమాట. అలానే పీతలు ఇగురు కూడా చేశాను. దీంతో పాటు ఫిష్ ఫ్రై కూడా చెయ్యాలి, ఇంకా బగారా రైస్ కూడా చేయాలన్నమాట. ఇంకా మనకి స్వీట్స్ కూడా తెప్పించాను, డ్రింక్స్ తెప్పించాను, అరిటాకులు తెప్పించాను. ఫిష్ ఫ్రై ఇంకా బగారా రైస్ అయితే అవుతుంది. ఒకసారి ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఇది వచ్చేసి బగారా రైస్ అనమాట, అండ్ ఇది వచ్చేసి ఫిష్ ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పెరుగు పచ్చడి, నిమ్మకాయలు, చికెన్ కర్రీ, ఇంకా వైట్ రైస్ కూడా వేడివేడిగా ఇప్పుడే అయ్యింది. ఇవి కాకుండా పచ్చి రొయ్యల ఇగురు, నెక్స్ట్ వచ్చేసి పీతలు వంకాయ పులుసు, చేపలు మామిడికాయ పులుసు, పీతల ఇగురు.